బీరకాయ, టమాటా, ఎండు రొయ్యలు, గుడ్లు కూర ఈరోజు తయారు చేస్తున్నాము. టమాటాలు, 2 ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు, బీరకాయలు, గుడ్లు అన్నీ ముందుగా రెడీ చేసుకోవాలి. బీరకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే బీరకాయలు కొన్ని చేదుగా ఉంటాయి, అవి చేదు ఉన్నాయో లేదో ఒకసారి మనం చూసుకోవాలి. మేము ముగ్గురే ఉంటాం కాబట్టి 3 గుడ్లు ఉడకబెట్టుకున్నాము. మనం ఎంతమంది ఉంటే అన్ని గుడ్లు ఉడకబెట్టుకుంటాం కదండి. అలాగే ఎండు రొయ్యలు ముందుగానే శుభ్రం చేసుకొని వేడి నీళ్ళతో ఒకసారి కడుక్కుంటే అందులో ఏమైనా ఇసుక అది ఉంటే పోతుంది. బీరకాయలు మాత్రం తప్పకుండా ప్రతి బీరకాయ ఒకసారి చెక్ చేసుకోవాలి, ఎందుకంటే చేదు ఉండవచ్చు, ఒక్కొక్కసారి చేదుగా ఉంటాయి బీరకాయలు. అదేవిధంగా 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే గ్రేవీ వస్తుంది అన్నమాట. అలాగే టమాటాలు ముచ్చులు తీసుకొని నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కూర చాలా ఈజీగా ఉంటుంది, ఎవరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా బ్యాచిలర్స్ ఉంటారు కదా, వాళ్ళు దూరంగా ఉంటారు పేరెంట్స్కి, అది అలాంటి వాళ్ళైతే చాలా ఈజీగా చేసుకోగలుగుతారు. గుడ్డులు కొంచెం మనం ఆయిల్లో వేపినప్పుడు ముఖం మీద చెమ్మకుండా ఉండాలంటే కొంచెం కత్తితో ఘాట్లు పెడితే ముఖం మీద చెమ్మకుండా, చేతులు అవి కాలకుండా ఉంటాయి అన్నమాట. ఆయిల్ తుల్లుతుంది కదండి, గుడ్లకి కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి. గుడ్లు ఉడకబెట్టుకున్నప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటాం కదండి, అలా వేసుకోవడం వల్ల గుడ్లు బాగా ఉడుకుతాయి. తర్వాత తొక్క తీసినప్పుడు గుడ్లు పాడవకుండా నీట్గా వస్తాయి. చిన్న కుక్కర్ పెట్టుకొని అందులో గుడ్లు ముందు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే గుడ్లు తిన్నప్పుడు టేస్ట్గా ఉంటాయి అన్నమాట. గుడ్లు మరీ గట్టిగా వేపకుండా లైట్గా వేసుకోవాలి. తర్వాత రొయ్యలు కూడా వేసుకొని రొయ్యలు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత అందులో టమాటాలు కూడా వేసుకొని చక్కగా ఉల్లిపాయలు, టమాటాలు, ఎండు రొయ్యలు అన్నీ కూడా చక్కగా వేపుకోవాలి. టమాటాలు పచ్చివాసన పోయేటంత వరకు వేపుకుంటే మనకి కూర చాలా టేస్ట్గా వస్తుంది అన్నమాట. తర్వాత ఉప్పు, కారం మనకు టేస్ట్కి సరిపడినంత, అంటే ఎంతకు తినగలమో అంత కారం వేసుకొని, నేనైతే 2-3 స్పూన్లు వేసుకుంటాను. ఉప్పు సరిపడినంత. తర్వాత ఇప్పుడు బీరకాయలు వేసుకోవాలి. బీరకాయలు, టమాటాలు బాగా వేగాలి. వేగిన తర్వాత కుక్కర్ 2-3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ అవసరం లేదు, బీరకాయలోనే వాటర్ ఉంటుంది. 2 విజిల్స్ 3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. చూసారా, చక్కగా చాలా కమ్మనైన బీరకాయ, ఎండు రొయ్యలు, గుడ్డు రెడీ. ఒకసారి అందరూ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. చాలా సింపుల్ రెసిపీ, ఎమ్మి టేస్ట్. కావాలంటే కొంచెం కారం, ఉప్పు ఏది సరిపోయినా వేసుకోవచ్చు. నేనైతే అన్నీ కరెక్ట్గా వేసాను కాబట్టి సూపర్గా ఉంది.